ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ ఆహ్, వరుసగా దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళందరితో గూడా కూర్చుని తన భావజాలాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారు. ఇందులో వన్ ఆఫ్ ద ఇష్యూ తాజాగా వీర సావర్కర్‌కి సంబంధించి వచ్చింది. వీర సావర్కర్‌కి భారతరత్న ఇవ్వాలి అన్నటువంటిది ఆర్ఎస్ఎస్ తరపున ఆయన డిమాండ్ చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. సావర్కర్‌కి ఇవ్వడానికి వీల్లేదు, భారతరత్న ఇస్తే వ్యతిరేకిస్తాను. ఆడెవడు గొట్టంగాడు వ్యతిరేకించడానికి? ఇచ్చి తీరాల. ఎందుకంటే 2 యావజ్జీవ జైలు శిక్షలు ఒకేసారి అనుభవించినవాడు. అదే సందర్భంలో ఇప్పుడు వీళ్ళు చెప్పేదేంటంటే ఆయన రాసి ఇచ్చాడు, అందుకోసం వదిలిపెట్టేశారు అని చెప్పేసేసి. ఏది దాదాపు యావజ్జీవ శిక్షలో 1.5 యావజ్జీవ శిక్ష పూర్తయ్యాక ఆయన రాసి ఇచ్చొచ్చాడు. మరి గాంధీ గారు ఏం రాసి ఇచ్చొచ్చాడని చెప్పి ఆయన అరెస్టులు కూడా చేయకుండా వదిలిపెట్టేశారు. ఇంటినే జైలు కిందకి మార్చారు. నెహ్రూ గారు ఏం త్యాగం చేశాడని ఆయన ఆస్తి అంతా ఆయన దగ్గరే ఉంది. ఆ తర్వాత ప్రధానమంత్రిని చేశారు. ఎవరి కోసం నాటకాలు ఆడతారు? మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కలిసి కుమ్మక్కయ్యి భారత స్వతంత్రాన్ని 1857లో మొదటి స్వతంత్ర సమరం తర్వాతన ప్రజాగ్రహం పెరిగిపోతే 1885లో ఆగ్రహం చివరికి తీవ్రమయ్యి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి వస్తుందని చెప్పినప్పుడు తెలిసినప్పుడు దాన్ని చల్లార్చడం కోసం అని చెప్పేసి బ్రిటిష్ వాడు పెట్టినటువంటి ఏవో హ్యూమ్ అనేవాడు పెట్టినటువంటి కాంగ్రెస్ అనేటటువంటి పార్టీ. అంటే బ్రిటిష్ వాడి ఆజ్ఞల్ని భారతీయుల భాషలో అమలు చేసేటటువంటి ఒక దిక్కుమాలిన వ్యవస్థ. అంతకంటే దేశద్రోహులు ఎవరు ఉన్నారా? బ్రిటిష్ వాళ్ళ జీతాలు తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు, బ్రిటిష్ వాళ్ళ జీతాలు తీసుకున్నటువంటి నాయకులు వీళ్ళందరూ. వీళ్ళు వచ్చి స్వతంత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు. అదే సందర్భంలో అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నటువంటి వాడు వీర సావర్కర్ లాంటి వాడు, పోరాడినటువంటి వాడు జైలు శిక్ష అనుభవించినోడేమో తప్పుడు. వీళ్ళు జీతాలు తీసుకున్నటువంటి గాంధీ గారు, నెహ్రూ గారేమో గ్రేట్. అది వీళ్ళ బుద్ధి.